మరో ప్రపంచం నిజమే. నేనొక చిన్న వ్యాపారిని. ఒకరోజు రోడ్డు ప్రక్కగా నడుస్తుంటే హఠాత్తుగా గుండెలో విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. కళ్ళు తిరగసాగాయి. ఏదన్నా పట్టుకుందాం అనుకుంటుండగానే కిందకి వాలిపోయాను. ఏవేవో మాటలు వినబడుతున్నాయి. ఎవరో నా బట్టలు వదులు చేయసాగారు. ఇంకొకరు అంబులెన్స్ తెప్పించండి అని అరుస్తున్నారు. అంతా మసకమసకగా అయిపోయింది. నా శరీరం పెనుగాలికి కదిలే చెట్టురెమ్మలా ఉణికింది. వెంటనే నా బాల్యమంతా వరుసగా తెర మీద బొమ్మలాగా కనిపించింది. ఆ తర్వాత యవ్వనం. అట్లా చివరిదాకా జీవితం మొత్తం సినిమా వలె కొన్ని సెకండ్ల వ్యవధిలో కనబడింది. ఆ వెంటనే అంతా చీకటి. నేను అపస్మారంలోకి పడిపోయాను. ఎంతసేపు అట్లా పడి ఉన్నానో నాకు తెలియదు. నేనొక గదిలో ఉన్నట్లు మసకగా అనిపించింది. అక్కడ కొందరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మనుషుల్లా కాక దెయ్యాల్లా కనిపించారు. వారు మాంసము కండా కలవారిలా కనిపించలేదు. నేను మీరెవరు, నేనెక్కడ ఉన్నాను అని అడిగాను. వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. వాళ్ళందరూ ఏదో సమస్యలో మునిగినట్టు కనిపించారు. ఒక స్త్రీ విలపిస్తోంది. వాళ్ళు నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడంతో నాకు చాలా చిరాకనిపించి వారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు హఠాత్తుగా అనిపించింది నేను మామూలుగా లేనని, నాకు ఏదో అయిందని. నేను నడవకుండానే వాళ్ళ దగ్గరకు వెళ్ళగలిగినట్టు గ్రహించాను. ఆ ఏడుస్తున్నామని పరిశీలించాను. మిగతా వారు ఆమె వీళ్ళందరినీ ఎక్కడో గతంలో ఎరుగుదును కదా అనిపించింది. అప్పుడు షాక్ తగిలినట్లయింది. ఈమె నా భార్య. వాళ్ళలో నా 2 కొడుకులు బంధువులు ఉన్నారు. ఆత్రంగా వారిని పేర్లు పెట్టి పిలిచాను. కానీ వాళ్ళకి నా పిలుపు వినపడటం లేదు. హఠాత్తుగా ఒక వింత ఆలోచన వచ్చింది. అరే, నేను చచ్చిపోయాను, ఇప్పుడేమి చెయ్యాలి అనిపించింది. ఆ వెంటనే దేవుడా, నాకు చావాలని లేదు. నన్ను ఎంతగానో ప్రేమించే వారందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నన్ను చూడలేకుండా ఉన్నారు అని చాలా గింజుకున్నాను. కానీ నిస్సహాయంగా ఉన్నాను. ఆ గదిలో మిగతా వారిని చూశాను. వాళ్ళంతా మరమనుషుల్లాగా అనిపించారు. వారికి నాకు మధ్య ఏదో అగాధంలో ఉంది. వాళ్లలో ఒకడిగా కలవాలనుంది. కానీ నన్ను ఇంకెక్కడికో ఏదో బలమైన శక్తి లాగుతోంది. నేను వీధిలోకి వెళ్ళాను. అక్కడ నా కారుంది. దానిని నా బావమరిది తోలుదామని కూర్చున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. నీకెన్నిసార్లు చెప్పాను నా కారుని ముట్టుకోవద్దని అని అరిచాను. కానీ అతనికి వినపడలేదు. అన్నట్టు నేను మరణించాను కదా, ఇంకా ఆ కారుని ఎవరు తోలితేనేమి? మళ్ళీ కదిలాను. అరే, కదలాలి అన్న ఆలోచన రాగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇట్టే చేరిపోతున్నాను. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాను. అక్కడున్న మనుషుల గుండా నేను సంచరించగలుగుతున్నాను. అక్కడ నా శరీరాన్ని చూశాను. వెంటనే ఆ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ జీవించాలని తపించాను. కానీ మరుక్షణం నాకు జ్ఞానం కలిగింది. ఈ శరీరం చచ్చిపోయింది, అది మళ్ళీ బ్రతకదు. అందరినీ గమనించాను. నిజంగా దుఃఖిస్తున్నారా అని చూశాను. కొందరు చాలా బాధపడుతూ దుఃఖిస్తున్నారు. మిగతా వాళ్ళంతా కేవలం లాంఛనం కోసం వచ్చి నటిస్తున్నట్టున్నారు. నాకు వారిపై కోపం వచ్చింది. ఈలోపుగా ఆ శక్తి నన్ను లాగసాగింది. చాల్లే, ఇదంతా చూశాము కదా, ఇంకా ఏముంది, వెళ్ళిపోతే మంచిది అని అనిపించింది. అక్కడ నుంచి భూమి మీద ఎంతసేపు తిరిగానో నాకు తెలియదు. నాకు తెలిసిన చోట్లు, ఊళ్ళు, చిన్నప్పటి మా ఇళ్ళు, నా బడి అన్నీ చూశాను. చివరికి వెళ్ళిపోవలసిన సమయం వచ్చిందిగా. ఇక్కడ నాకు చోటు లేదు అని తెలిసింది. నేను మరో ప్రపంచంలో ఉన్నాను. మేఘాలు గర్జిస్తున్నట్టు, ఏదో ప్రేలుతున్నట్టు, అమానుషంగా అరుస్తున్నట్టు అనిపించింది. చుట్టూరా భయంకరమైన కేకలు, చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. వాతావరణమంతా పొగలాంటిది కమ్ముకొని ఉంది. నా చుట్టూ నానా రకాల జీవులున్నారు. కొందరైతే కొట్టుకుంటున్నారు. వారి భీకరమైన అరుపులు వినకుండా దూరంగా వెళ్ళిపోదామనిపించింది. అక్కడక్కడ నాలాంటి వాళ్ళు కనిపించారు. కొందరు వికలాంగుల వలె, మరుగుజ్జుల వలె వికృత రూపాలు కలవారు నా దారికి అడ్డుపడసాగారు. వారిని నేను పట్టించుకోకూడదు అనుకోగానే వారు వెళ్ళిపోయేవారు. ఇంకొక లోకం చేరాను. అది ఇందాకటి కన్నా మంచి లోకం. ఇక్కడ గొంతులు, సంగీతం, పాటలు వినబడసాగాయి. ఇప్పుడు నాకు ఆ వంకర టింకర భూమి మీదలాగా శరీరం లేదు. నేను అని ఏదీ భౌతికంగా లేదు. నేనొక సారం వలె అనిపించింది. తేలికగా ఉన్న అన్నీ
అతి స్పష్టంగా అవగతం అవుతున్నాయి. ఆ తర్వాత రంగురంగుల కాంతుల లోకం చేరాను. అక్కడ అంతా సంగీతమే. సంగీతం అంటే భూలోకంలో నుంచి ఉన్న సంగీతం లాంటిది కాదు. ఇక్కడ ఉనికియే సంగీతం. అంతా లయే, అంతా మాధుర్యమే. నాకు ఈ లోకం చాలా నచ్చింది. ఇక్కడ నాకన్నా ముందుగా మరణించిన వారిని చూశాను. మా నాన్న కనిపించారు. వాళ్ళందరూ నన్ను పలకరించారు. కానీ వాళ్ళెవరూ కూడా భూమి మీద ఉండినట్టు ఆ రూపాలలో లేరు. కాంతిమయులై కనిపించారు వారు. నా నిండా ఒక స్వర్ణమయమైన కాంతి ప్రవేశించింది. ఆ అనుభవాల్ని వర్ణించడానికి మాటలు లేవు. నేను పరమాత్ముడిలో ఉన్నాను అంటే సరిపోతుందేమో. పై అనుభవం షికాగో, అమెరికాలో ఉంటున్న శామ్యూల్ అన్న వ్యాపారిది. 1975 జూలైలో అతడు సెలవు మీద సకుటుంబంగా కెనడాకు వెళ్ళాడు. అక్కడ ఒకనాడు కొండల మీదుగా సూర్యోదయం తిలకిస్తుండగా అతడికి తన పూర్వజన్మ స్మృతులు సవివరంగా గుర్తుకు వచ్చాయి. అందులో ఒక జన్మలోని మరణం తాలూకు వివరాలన్నీ పై విధంగా అతడికి తెలిసాయి. ఈ కథను డాక్టర్ ఫ్రెడరిక్ లెన్స్ తన గ్రంథం లైఫ్ టైమ్స్ ట్రూ అకౌంట్స్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అన్న దానిలో ఉదాహరించారు. హార్వర్డ్, న్యూయార్క్ యూనివర్సిటీలో ఉపన్యాసకుడుగా ఉంటున్న డాక్టర్ లెన్స్ తన గత జన్మ స్మృతులు చెప్పిన 127 కేసులను సవివరంగా నమోదు చేశారు. ఈ 127 మందిలో 74 మంది స్త్రీలు, 53 మంది పురుషులు. ఈ 127 మందిలో 25 లోపు వాళ్ళు ఉన్నారు, 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. వీరిలో అమెరికన్లు, కెనడియన్లు, బ్రిటిష్ వారున్నారు. డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వోద్యోగులు, గృహిణులు, రైతులు, రచయితలు, నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 119 మంది తమకు గత జన్మ స్మృతి కలగడానికి పూర్వం పునర్జన్మ పట్ల నమ్మకం లేదు అని చెప్పారు. 1979లో మొదటి వెలుపడి 80లో 86లో పునర్ముద్రింపబడిన ఈ పుస్తకం మొదటి పేజీలో భగవద్గీత 4వ అధ్యాయంలోని ఈ క్రింది 5వ శ్లోకాన్ని ఉదాహరించారు. బహూని మే వ్యతీనాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడిచినవి. వాటినన్నిటినీ నేనెరుగుదును, నీవెరగవు. 1961లో డాక్టర్ కర్గిస్ ఓసిస్ 640 మందిని ఇంటర్వ్యూ చేసి డెత్ బెడ్ అబ్జర్వేషన్స్ బై ఫిజిషియన్స్ అండ్ నర్సెస్ ప్రచురించాడు. ఆ పుస్తకంలో మరణిస్తున్నప్పుడు మరణ భయం అనేది ఉండదు, కొంత బాధ, నొప్పి ఉంటాయి. నిజానికి చాలామంది మరణం సమీపిస్తుండగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. వారికి రకరకాల దృశ్యాలు, అనుభూతులు కలుగుతున్నాయి అని రాశాడు. డాక్టర్ ఎలిజబెత్ కుబ్లర్ రాస్ గ్రంథం ఆన్ డెత్ అండ్ డైయింగ్ ప్రతివారికి తమ మరణ సమయం ఆసన్నమైంది అని తెలుస్తుంది అని చెబుతోంది. చనిపోయిన వెంటనే తన్ను ప్రేమించిన వారిని, బంధువులని కలుస్తారట. జీవితకాలం జీవించినందుకు మరణం ఒక పరమార్థం లాంటిది, ఒక క్లైమాక్స్ లాంటిది అంటుందామ. మానవులందరినీ ఒక కంట సదా కనిపెడుతుండే దేవతలుంటారని, తీవ్రమైన మానసిక క్లేశ సమయాల్లో వారు కనపడతారని ఆమె సూచన. ఆ మరో ప్రపంచం మనకు ఇక్కడ తెలిసిన దాని దేనితోనూ పోల్చలేనిది. మనం చనిపోయాక మన పాపపుణ్యాలను బేరీజు ఇంకెవరో వేయరు, మనమే వేసుకుంటాము, మనమే శిక్ష విధించుకుంటాము అని కూడా ఆమె వివరిస్తుంది. వర్జీనియా యూనివర్సిటీ, అమెరికాలో పనిచేస్తున్న డాక్టర్ రేమండ్ మూడీ చనిపోయి ఆ మరుక్షణమే వైద్య చికిత్స ద్వారా బ్రతికినవారు, లేదా కొన్ని నిమిషాల పాటు మరణించి మళ్ళీ బ్రతికినవారు, ఇట్లాంటి మరణ అనుభవాలు, ఇంగ్లీష్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ లేదా NDE అంటారు, కలిగిన 150 మందిని ఇంటర్వ్యూ చేసి 1977లో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అన్న సంచలనాత్మక పుస్తకాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత రిఫ్లెక్షన్స్ ఆన్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని మరో పుస్తకం వెలువరించాడు.